గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం నుండి 15వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందాం. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. చదవబడిన వాక్యంలో సాత్వికమైన నాలుక అంటే మన మాటల్లో సాత్వికం ఉంటే, సాత్వికం అంటే మీక్నెస్ అంటే ఓర్చుకుని, నెమ్మలిచ్చి మాట్లాడి, కృపాసహితంగా మాట్లాడి, ఎదట వానికి బాధపరచకుండా, గొడవతో లేకపోతే ఆ వైలెంట్ స్పిరిట్తో ఏ విధమైనటువంటి ఎదటి వారికి ఏ విధమైన హాని కలిగించకుండా చక్కగా మృదువుగా మాట్లాడే మాటలు. నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అంటారు కదా, అలాగా ఎదుటివాడిని బాధపరచకుండా, ఎదుటివానికి మేలుకరంగా, ఎదుటివాడు కఠినంగా మాట్లాడినా మనం కొంచెం ఓర్చుకుని చాలా చక్కగా మాట్లాడితే చాలా మేలుకరం. సాత్వికమైన నాలుక మనకి జీవాన్ని ఇస్తుందట. అయితే కండిషన్ ఏంటంటే, దానిలో కుటిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. దానిలో కుటిలత, దేంట్లో కుటిలత? మాటలు చాలా సాత్వికంగా ఉంటాయి, కానీ ఆ సాత్వికమైన మాటలు వెనకాతల కుయుక్తితో కూడిన యోచన ఉందనుకో. కొంతమంది దే స్పీక్ వెరీ సాఫ్ట్లీ, వాళ్ళ మాటలు చాలా నునుపుగా, మెత్తగా, చక్కగా ఉంటాయి. దాని వెనకాతల చాలా భయంకరమైన కుయుక్తితో కూడిన ఉద్దేశాలు ఉంటాయి. ఒకవేళ అటువంటి నటనతో కూడిన సాత్వికమైతే నీ ఆత్మ నాశనం అయిపోద్ది. నీ ఆత్మకే భంగం. అది నీ ఆత్మీయ జీవితమే పతనం అయిపోద్ది. ఈ లోకంలో అటువంటి ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఎందుకంటే పైకి నవ్వుతారు, లోపలికి ఆ ఉద్దేశం కాదు. పైకి ఏడుస్తారు, నిజంగా లోపల బాధ ఉండదు. మనల్ని రాంగ్ వేలో మనల్ని చీట్ చేయడానికి, లేక మనల్ని వాళ్ళ ఉద్దేశ ప్రకారంగా, వాళ్ళ ఇష్టానుసారంగా మనం మలుచుకోవడానికి మాటలో నటన ఉంటుంది, ఏడుపులోనూ నటన ఉంటుంది. కాబట్టి అటువంటి జీవితం మనకి ఎప్పుడు ఉండకూడదు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను బైబిల్లో. ఉదాహరణకి ఇస్కరియోతు యోధాన్ని తీసుకోండి. మరియా యేసు ప్రభు పాదాలని అత్తరుతో అభిషేకిస్తుంది. చాలా ఖరీదైన అత్తరు. అంత ఖరీదైన అత్తరుతో ఒక స్త్రీ అలాగా అభిషేకిస్తుందంటే యేసు ప్రభు ఆమెను దీవించాడు, అప్రిషియేట్ చేశాడు, అభిమానించాడు, అభినందించాడు. ఈ లోపల అందరు శిష్యులు బాగానే ఉన్నారు, కానీ ఇస్కరియోతు యోధ అంటాడు, అయ్యయ్యో, ఇంత ఖరీదైనటువంటి అత్తరు పాదాల మీద పంపేస్తున్నాం, ఇది అమ్మితే తక్కువ వస్తుందేంటి, 300 దేనారాలు వస్తాయి. ఆ రోజుల్లో దేనారం అంటే ఒక రోజు కూలి. ఒకడు సంవత్సరం అంతా కష్టపడితే, అంటే విశ్రాంతి దినాలు తీసేస్తే కనీసం 300 రోజులు కష్టపడతాయి. సంవత్సర ఆదాయం అంతా కూడా పాదాల మీద వేసేస్తుంది. ఒకవేళ అదే ఖరీదైన అత్తర్ని మనం అమ్మితే కనుక ఆ డబ్బులతో ఎంతమంది పేదలకు మనం అన్నం పెట్టవచ్చు. ఒకవేళ ఇస్కరియోతు యోధ కుయుక్తి ఎవరికి తెలియకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు ఏమనుకుంటారంటే ఈడు యేసుప్రభు కంటే మంచోడు అనుకుంటారు. ఈ మాటలు మనకి యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాలు ఉంటాయి. కొంతమంది మనుషులు చాలా దుర్మార్గులు, మాటలు మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి. అది పురుషులే కానీ స్త్రీలే కానీ. ఏదో తేనెతో కూడిన మాటలు, తేనె పూసిన కత్తి అంటారు చూసారా, అలాగా సాఫ్ట్ మాటలు ఉంటాయి. కానీ దాని వెనకాతల ఏమున్నదట? కుటిలత అందులో ఉంటే, ఒకవేళ అలా మాట్లాడితే అది నేను ఎదుటివాడిని మోసం చేస్తున్నాను అనుకోవద్దు, నీ ఆత్మను నువ్వు నాశనం చేస్తున్నావు అనుకోవాలి. ఇస్కరియోతు యోధ మాటల్లో అతను చాలా ఫిలాంథ్రోపిక్, చాలా పేదల పట్ల గొప్ప దయగలిగిన హృదయం కలిగిన వాడని అనుకుంటారు. కానీ యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది, అతడు పేదల పట్ల ప్రేమ కలిగి కాదు, డబ్బు సంచి వాడి యొద్ద ఉన్నందున, ఒకవేళ 300 దేనారాలకు అమ్మేసి డబ్బు సంచులు అయితే ఆ డబ్బులు దొంగిలించేద్దామని. అతని మాటల సాత్వికము, కానీ ఆ మాటల్లో ఏముంది? కుటిలత ఉంది. రాజు అయిన ఆహాజ్ అని ఒక అతను ఉన్నాడు. రాజు అయిన హిజ్కియా యొక్క తండ్రి. వాడు శుద్ధ దుర్మార్గుడు. అయినా యెషయా భక్తుడు ప్రవచించి
దేవుడి గొప్ప కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఏ సూచన అడుగు దేవుడికి చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత పెద్ద సూచన ఉన్నా దేవుడు ఇస్తాడంటే, అబ్బబ్బే లేదు లేదు నేను అలా దేవుడిని సూచన అడిగి ఆయన్ని శోధించను అని చాలా ఆత్మీయత కలిగిన విశ్వాస యోధునిగా మాట్లాడాడు. కానీ అతని జీవితం చూస్తే, రాజైన ఆహాజు జీవితం చూస్తే బహు దుర్మార్గుడై దేవుని మందిరములో ఉన్న ఉపకరణాలనే మార్చేసి తన పిల్లల్ని అగ్నిలో నడిపించి దేవునికి విరోధకరమైన జీవితం జీవించిన దుర్మార్గుడు. కానీ మాటల్లో మాత్రం చాలా పయస్ జెంటిల్మ్యాన్గా, వెరీ డివోటీ, చాలా భక్తిపరుడుగా మాట్లాడతాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 11, 12 వచనాల్లో. అంటే కొంతమంది మాటలు చాలా ఆత్మీయంగా ఉంటాయి, హార్ట్ మాత్రం చాలా డిసీట్ఫుల్గా, మోసకరంగా ఉంటుంది. అటువంటి జీవితం కలిగిన వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అటువంటి జీవితం మనలో ఎప్పుడు కూడా రానివ్వకూడదు. ఫాల్స్ గాడ్లీనెస్, దొంగ భక్తి రాజైన ఆహాజ్ది, దొంగ భక్తి ఇస్కరియోతు యోధాది, దొంగ దయగలి హృదయంగా నటిస్తాడంతే. అననీయ సఫీరాలది దొంగ కానుక, వారి యొక్క సమస్తమైనటువంటి ఆస్తి అమ్మేసి తెచ్చేస్తున్నామని చెప్పి అబద్ధముతో కానుక ఇచ్చారు. వారు శపింపబడి నాశనం అయ్యారు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నామో దేవుడు చూడడు, దాని వెనకాతల ఇంటెన్షన్, మన ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. కనుక మన మాట ఎలా ఉంటుందో, మన హృదయం ఎలా ఉంటుందో, మన ఆలోచన ఎలా ఉంటుందో అన్నీ చూసే దేవునికి ఎటువంటి కుటిలత మనలో లేకుండా యథార్థత ఉండులాగు సాత్వికమైన మాట ఉండాలి, సాత్వికమైన మనస్సు ఉండాలి. ఆ విధంగా జీవించి దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి సాత్వికమైన నాలుగుతో మనం దీవించి ఎటువంటి కుటిలత లేని మనసుతో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయా గొర్రె చర్మము కప్పుకున్న తోడేళ్ల మధ్యకు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను కనుక మీరు పాము వంటి యుక్తి, పావురు వంటి నిష్కపటులై ఉండుడి అన్నాను. మోసకరమైన మాటలు, మోసకరమైన ప్రవర్తన కలిగిన ప్రజల మధ్య మేము జ్ఞానయుక్తంగా ఉండటకు సహాయం చేయండి. అటువంటి మోసకరమైన ప్రవర్తన మాలో ఏమాత్రం ఉండకుండా మమ్మల్ని రక్షించండి. మీకు బహుప్రియులమైనటువంటి, నీకు ప్రీతికరమైన తండ్రి, నీ కుమారుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని పోలిన జీవితం మాకు దయచేసి మమ్మల్ని రక్షించి దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకమే హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని రక్షించి కాపాడి నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.